గైస్ వెల్కమ్ టు ద హై అచీవర్స్ ఛానల్. ఇది మన రెండో వారంలో రెండో న్యూస్. ఇప్పుడు మనతో పాటు ఉంది ఎడిటర్ కిషోర్. మీరు చూసే ప్రతి ఒక్క షార్ట్ దాని గురించి మీమ్లన్నీ మనోడు ఎడిట్ చేస్తూ ఉంటాడు. నన్ను రోస్ట్ మోడ్ లో రోస్ట్ చేస్తూ ఉంటాడు. వీడి గురించి పక్కన పెట్టేస్తే మనం న్యూస్ దగ్గరకు వస్తే మనకి మొదటి న్యూస్ వచ్చేసి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మనకి జిఎస్టి మినహాయించారు. దేంట్లో? లగ్జరీ గూడ్స్ లో, ఇంకొకటి టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఇంకొకటి ఫార్మా మెడికేషన్స్ లో EU ట్రీటీ వల్ల, యునైటెడ్ యూరోపియన్ ట్రీటీ అంటారు దాన్ని. ఆ ట్రీటీలో భాగంగా ఇవన్నీ తీసుకున్నారు అనమాట. ఈ అన్ని అంశాలు తీసుకున్నారు. దాంట్లో మనకి జిఎస్టి అతి ముఖ్యంగా లగ్జరీ గూడ్స్ మీద, అన్నిటి మీద, టెక్స్టైల్ కానీ, గూడ్స్ కానీ, ఫార్మాసిటికల్స్ కానీ, కార్స్ మీద కానీ 110% ఉన్న ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు 110% జిఎస్టి ఉండేది ఇండియాలో. దాన్ని ఇప్పుడు 40% వరకు తగ్గించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది కిషోర్? అంటే మేడం మన వీడియో చూసి కరిగిపోయి తగ్గించినట్టుందిలే అన్న. అవునా? ఈ బక్వాస్ అంతా బంద్ చేసి మీరు కామెంట్ చేయండి, మీరు ఏం కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది. ఎస్, కామెంట్ చేయండి. కార్ లవర్స్ అందరు కామెంట్ చేయండి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక ట్రాజెడీ న్యూస్, 2 ట్రాజెడీ న్యూస్ జరిగింది ఈ వారం తెలంగాణలో. ఒకటి వచ్చేసి అందరూ ఆల్మోస్ట్ 38 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో 10 మంది పిల్లలకి విషమంగా ఉందని కూడా వార్త. మనం వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం గైస్. వాళ్ళు పిల్లలందరూ క్షేమంగా బయటపడాలని, చిన్న బడి పిల్లలు. ఇంకొకటి ఏంటంటే మనకి మొయినాబాద్ లో బస్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో కూడా సివియర్ గా ఇంజురీస్ కాలేదు, కానీ ఇంజురీస్ అయినాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రేయర్ చేద్దాం. వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంచెం సివియర్ గా ఇంజూర్ అయ్యారో వాళ్ళకు తొందరగా కోలుకోవాలని. ఈ 2 న్యూస్ ట్రాజడీస్ చాలా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేశాయి. సుప్రీంకోర్టు కొత్తగా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది యూజీసీకి. ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు కొత్తగా ఒక అకాడమిక్ స్కెడ్యూల్ ని లాంచ్ చేయబోతున్నారని చెప్పి ఒక అకాడమిక్ స్కెడ్యూల్ ని లాంచ్ చేసిన తర్వాత ఏమైందంటే దాంట్లో కొన్ని క్యాస్ట్ కి సంబంధించినవి, దాంట్లో కొన్ని సీరియస్ పరిణామాల వల్ల అది కొంతమంది ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్ స్కెడ్యూల్ మొత్తాన్ని హోల్డ్ లో పెట్టి పురాణా స్కెడ్యూల్ నే వాడమని చెప్పారు. దీని మీద ఎవ్వరు కామెంట్స్ కానీ దేని కానీ చేయకండి, బికాస్ ఇది యూజీసీకి సంబంధించింది కాబట్టి చెప్తున్నాం. అది స్టూడెంట్స్ కి తెలవాలని మాత్రమే చెప్తున్నాం, అంతే. దీనికి మాత్రం నో కామెంట్స్. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ హైకోర్టు వెరీ సీరియస్ నోటీస్ జారీ చేసింది ప్రతి ఒక్క కాలేజెస్ కి. ఏంటంటే ఎవరికైతే నార్మల్ గా మనకి ఫీజ్ రియంబర్స్మెంట్ పడని వాళ్ళు ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజ్ పెట్టుకోవద్దని సీరియస్ గా చెప్పింది. దీని మీద మన ఎడిటర్ కిషోర్ అడుగుదాం. అంటే ఇప్పుడు కన్వీనియర్స్ కి మాత్రం ఇప్పుడు సర్టిఫికేట్స్ కొంతమంది ఇయర్ కదన్న, ఇప్పుడు దాని మీదనేనా? దాని మీదనే. ఎస్, ఓకే. నార్మల్ కన్వీనర్ కోటా కింద కూడా ఎందుకు ఇయ్యరు అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. కొంతమందికి ఏంటిదంటే కొన్ని సంవత్సరాల నుంచి కన్వీనరీ ఫీజు అనేది కాలేజెస్ కి పడట్లేదు. బై డిఫాల్ట్ లో గవర్నమెంట్ చాలా కాలేజెస్ కి ఇంతవరకు వేయలేదు. దానివల్ల మన సర్టిఫికేట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటుంది. మన స్కాలర్షిప్ పడే ప్రతి ఒక్క వాటికి మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. మన బ్యాంక్ లో పడుతుంది. మళ్ళీ మనం కాలేజ్ కి వేస్తామో వేయమో అనే ఒక కాన్సెప్ట్ లో మన కాలేజెస్ మన సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి చాలా మంది పిటిషన్ దాఖలు చేస్తే, సుప్రీంకోర్టు కాదు హైకోర్టుకి పిటిషన్ దాఖలు చేస్తే మన తెలంగాణ హైకోర్టు దానికి స్పందించి స్టూడెంట్స్ కి తగ్గ నిర్ణయాన్ని బయటికి విడుదల చేసింది. దాంట్లో భాగంగా మనకి ఏంటిదంటే ఎవరి సర్టిఫికేట్స్ కాలేజ్ లో పెట్టుకోవడానికి వీలు లేదు. ఎవరి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిందా నీకు? అంటే ఇప్పుడు బ్యాక్లాగ్ లో ఉన్నా కూడా సర్టిఫికేట్ ఇస్తారా అన్న? అంటే దీని గురించి మీరు కామెంట్ చేయండి గైస్. ఇంకో విషయం మాట్లాడుకుందాం. అన్ని ట్రాజెడీ అయిపోయింది, లైఫ్ అయిపోయింది. కొంచెం ఒక మంచి మనిషి గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఎవరో ఆ మనుషుల గురించి కాదు, మనం ఇప్పుడు ఒక మంచి మనిషి గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి వచ్చేసి ఫరీదాబాద్ లో ఒక చిన్న ఇంట్లో నుంచి పుట్టుకొని వచ్చి హర్యానాలో చదువుకున్నది. సిఏ చదువుకున్న తర్వాత తన చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ మొత్తం చూసిన తర్వాత తనకు ఒక NGO స్టార్ట్ చేయాలనిపించింది. ఆ NGO పేరు వచ్చేసి వే ఆఫ్ లైఫ్ అనే ఒక NGO 2018లో స్థాపించింది. వే ఆఫ్ లైఫ్ అనే ఒక బుక్ బ్యాంక్ పెట్టింది. దాంట్లో భాగంగా
మధ్య తరగతి లేకంటే పేద కుటుంబాలకి ఎవరెవరైతే బుక్స్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి బుక్స్ పంపిణీ చేస్తుంది. తన మంచి మనసుకి మన హృదయపూర్వక వందనాలు. చాలా మంది పేద విద్యార్థులకి చాలా విధాలుగా హెల్ప్ చేయగలిగింది. విద్యా బోధన అనేది విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్. అది చిన్న వయసులోనే కావచ్చు, పెద్ద వయసు అయినా కావచ్చు. బుక్స్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అని చాలా మంది అంటారు. ఆ డివైన్ ని పంచడం కూడా చాలా గొప్పతనం. దీని మీద కామెంట్ చేస్తారా? మన కాలేజ్ వాళ్ళు అయితే నాకు తెలిసి బుక్కులు చదవరు అన్న. మరి ఏం చదువుతారు? మన అంతా ఫోన్ లో రాత్రి పూట ఎస్ ఎందుకురా ఇదంతా. సరే గైస్, ఇంకా ఇట్లాంటి న్యూస్ అప్డేట్స్ ఇట్లా దీనికంటే మంచి ఎస్ నైట్ పూట క్రోమ్ లో చదువుకుంటారు. అదే చదువుకుంటారు. నేను అదే చెప్తున్నా, చదువుకుంటారు రాత్రి అంతా. నేను అదే చెప్తున్నా. ఎస్ ఎందుకు తప్పుగా అనుకుంటారు అందరు నన్ను? మళ్ళీ కామెంట్లో వేసుకునేవారు. ఓకే ఓకే. 3 రంగుల జెండా పట్టి సింహమూలే కదిలినాడు ఒక్కగానొక కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి అంటే గుర్తొచ్చింది కిషోర్, మర్చిపోయినా నీకు చెప్పడం. రేవంత్ రెడ్డి గారికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ మీద. వామ్మో. ఈ కాలంలో కూడా ఒక సీఎం అయి ఉండి ఒక సెంట్రల్ లెవెల్, ఒక స్టేట్ కి మినిస్టర్ లెవెల్లో ఉన్నా కూడా ఆయన హోదాకి తగ్గట్టుగా చదువు కూడా ఉండాలని చెప్పి ఆయన ఈ వయసులో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక కోర్స్ చేసి అక్కడ పట్టా సంపాదించిన మొట్టమొదటి ఇండియాలోనే మొట్టమొదటి సీఎం గా ఆయన పేరు. దానికి మీ రియాక్షన్ ఏంటిది? అంటే ఈ ఏజ్ లో కూడా అలా చేస్తున్నాడు అంటే ఒక సీఎం అయి ఉండి నిజంగా ఆయనకి సెల్యూట్ అండ్ క్లాప్స్. సో మీకు మరింత కంటెంట్ ఇట్లాంటిది కావాలంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుర్తుపెట్టుకోండి, మీకు మరింత కంటెంట్, మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి. అలాంటి కంటెంట్ మేము కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి చెప్పడానికి మా వంతు ప్రయత్నం మా ఛానల్ నుంచి మేము చేస్తూ ఉంటాం. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే విల్ బి వెరీ హ్యాపీ గైస్. బాయ్.